ఒక వీడియో పెడుతున్నాను చూడండి ఒకసారి. ఈ వీడియోలో వ్యక్తి తన కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతూ బస్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ దేవుడు పిలుపో ఆ కుటుంబం చేసుకున్న పాపమో తెలియదు, కానీ తన విధి నిర్వహణలోనే తన ప్రాణాలు కోల్పోయాడు. తనకి ఇప్పుడు తన కుటుంబానికి సపోర్ట్ ఎవరుంటారు? ఒకసారి ఆలోచించండి. కులాల కోసమో మతాల కోసమో కొట్టుకు చస్తున్నాం కదా రోజు. కానీ ఇలా చనిపోతే మన కుటుంబాలకి ఆసరా ఎవరుంటారు? మన కుటుంబాలకి తోడెవరుంటారు? మన అనుకున్న వాళ్ళకి కాపాడుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఒకసారి ఆలోచించండి మిత్రమా. అవసరమైన చిన్నదానికి అనవసరమైన దానికి కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది. చిన్న చిన్న గొడవలతో ఒకళ్ళు చంపేసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా న్యూస్లో భార్య భర్తను చంపేయడానో, భర్త భార్యను చంపేస్తున్నానో, భార్య భర్తల గొడవల్లో పిల్లలు చచ్చిపోయారనో వార్తలు వస్తూనే ఉన్నాయి. దేనికి మనం దేనికోసం చనిపోతున్నాం? దేనికోసం బతికి ఉండాలి? అసలు మనకు వచ్చిన ఈ జన్మకి కారణం ఏమిటి? ప్రాణం విలువ ఏమిటి తెలుసుకోండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి, పక్క దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇరాన్, ఇజ్రాయెల్. దానివల్ల ఇక్కడ మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత సఫర్ అవుతున్నాం గ్యాస్ లేక. అంటే ఒక ప్రాణం విలువ తెలియక చేసే పొరపాటు వల్ల ఎన్ని ప్రాణాలు నష్టపోతున్నాయి. ఈ డ్రైవర్ అన్నను చూశారు కదా, తన కుటుంబం కోసం కష్టపడుతూ తన ప్రాణాలు విడిచాడు. పక్కన కండక్టర్ అని ఉన్నాడు కాబట్టి సమయానికి స్పందించి ఆ బ్రేక్ వేశాడు కాబట్టి ఆ బస్సులో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికుల ప్రాణాలు అయితే కాపాడగలిగారు. ఒకవేళ ఆయనకి కానీ టైంకి స్పందించకుండా ఆయన ఫోన్లోనే పెట్టి ఉంటుంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారు అక్కడ? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ప్రాణం విలువ చాలా విలువైంది. ప్రాణం విలువ తెలుసుకొని ఆత్మహత్య చేసుకోవాలా, బతకాలా, నలుగురిని బతికించాలా అన్న దృష్టితో మీరు జీవనం సాగించాలి తప్ప అక్కర్లేని అనుమానంతో ప్రాణాలు తీసుకునే విధంగా మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. జై హింద్.